రమేష్ గారు, కొడాలి నాని వంతు వచ్చిందంటున్నారు. యాక్చువల్ నన్ను అడిగితే ఆయనకి బాగానే టైం, మంచి టైమే ఇచ్చారు, లెవరేజ్ టైం బాగానే ఇచ్చారు. ఒక 2 years పాటు అంటే ఎక్కువ టైం. రెండు, నాకేమో ఈ కేసులో పెద్ద అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంత తీవ్రమైన కేసుగా నాకు అనిపించడం లేదు. మరి ఏమన్నా ఆయన దాని అంటారు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాబట్టి నిమ్మగడ్డ ఆయన్ను ఉద్దేశించి అన్నాడు కాబట్టి అదేమన్నా కొద్దిగా తీవ్రంగా ఉంటుందేమో. చంద్రబాబు నాయుడు గారు అంటే పొలిటికల్ లీడర్ కదా, ఆయనకి మంచి కెమిస్ట్రీ ఉంది. ఆయన ఎటువంటి బూట్లు తెస్తాడో తెలుసు. చంద్రబాబు నాయుడు తిరిగి ఎప్పుడు సమాధానం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కానీ పర్టికులర్గా. కాబట్టి మరి ఇది ఎంతవరకు ఇది సరే, తీవ్రమైన కేసు అని మీరు భావిస్తున్నారు? సురేష్ గారు, ఈ మధ్యన జూన్ 12వ తారీఖున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ భారీ ప్రదర్శనలు చేయడం జరిగింది. ఆ నిరసన ప్రదర్శనలో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు కూడా భారీ స్థాయిలో అసలు చాలా గొప్పగా జరగడం జరిగింది అక్కడ గుడివాడ నియోజకవర్గంలో. అక్కడ దాంట్లో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద, అరాచకాల మీద చాలా గట్టిగా తీవ్రంగా ప్రతిస్పందించారు కొడాలి నాని గారు. వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేసింది రెడ్ బుక్, మనం రెడ్ బుక్ తీసేయాలి. ఇన్ని రోజులు కొడాలి నాని గారు రాజకీయాల్లో కనపట్టలేదు, పారిపోయాడని చెప్పాం మనం. ఈ రకంగా కొడాలి నాని ఇంట్లో కూర్చున్నాడని చెప్పి ప్రచారం చేయడం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆయన ఆరోగ్యం బాగోక ఆయన గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఒక 6 నెలలు నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ నేను ఉంటాను, ఖచ్చితంగా నా ప్రజల వెంట ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. 1 సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఆయన ఈ రోజున యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు సాయికృష్ణ గారి విషయం, అతని విషయం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా మళ్ళీ డైవర్ట్ చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి కొడాలి నాని గారి విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొడాలి నాని గారి మీద ఈ రోజున 2 సంవత్సరాలు అయిందని చెప్పి మీరే నవ్వడం జరిగింది. ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అని చెప్పి మీరే నవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం అనుమతి ఇవ్వవలసిన కేసులో ఈ రోజున సడన్ గా వీళ్ళకి ఆ కేసు ఉందని చెప్పి గుర్తొచ్చేసింది. ఆ కేసులో ప్రభుత్వం అనుమతి ఇచ్చేసి కొడాలి నాని గారి మీద ప్రాసిక్యూషన్ మొదలు పెట్టడానికి ముఖ్య కారణం సాయికృష్ణ మర్డర్ కేసుని, కస్టోడియల్ టార్చర్ మర్డర్ కేసుని డైవర్ట్ చేయడం కోసం అనేది అందరం కూడా ఇక ఆలోచించకుండా చెప్పవలసిన అంశం. ఎందుకంటే వీళ్ళు గత 2 సంవత్సరాలుగా లడ్డు గొడ్డలి ఇప్పుడు గతంలో లడ్డు అన్నారు, ఇక అది వదిలేశారు. ఎందుకంటే ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు గొడ్డలి అంటూ ముందుకెళ్తున్నారు. కానీ అది కూడా ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపట్ల. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో వీడు ఈ 2 ఏళ్లుగా విచ్చలవిడిగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసు వాళ్ళని ఉపయోగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా ఈ 2 ఏళ్ళు చేసిన పనుల్లో చివరికి ఏం జరిగిందండి, ఎక్కడా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, ఏమీ లేదు. 2 ఏళ్ళు కాలక్షేపం చేసేసి ఈ లాకప్ డెత్ కేసులో వీళ్ళు దొరికిపోయి ఇప్పుడు ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కొడాలి నాని గారి మీద ఆ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చి ఈ కేసును డైవర్ట్ చేసే విధానంలో ముందుకు వెళ్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఆయన ఆ రోజే నాకు తెలిసి గుర్తుండి వివరణ ఇవ్వడం జరిగింది. కొడాలి నాని గారు ఆ రోజే వివరణ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కాదని ఆ రోజున కూడా ఈ కేసును అలా కంటిన్యూ చేయడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసును ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట ఇది చేయాలి అనుకుని ఉంటే ఆ రోజున మరి కలెక్టర్ గారితోటో మరొకరితోటో నివేదిక ఇప్పించి ఆ రోజునే కేసు క్లోజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే మనం వివరణ ఇచ్చాం కదా, ఆ రోజుతో అది క్లోజ్ అనుకునే ఉద్దేశంతో కొడాలి నాని గారు ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, ఎక్కడ ఏముందో ఎవరినో ఒకళ్ళు ఇలా పట్టుకుని దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఏడిపించడం. నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు అందులో ఆరితేరిపోయి ఉన్నారు. కాబట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం కొడాలి నాని గారి మీద తాతాలు ఆడుతున్నారు. కొడాలి నాని గారు ఇలాంటి గుడ్డు బెదిరింపులకి వీటికి బెదిరే నాయకుడు కాదు. ఖచ్చితంగా కొడాలి నాని గారు చాలా ఇదిగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొంటారు. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా సరే ఆయన వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను సురేష్ గారు.